ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా మీద నిందలేసి నేను మోసగత్తాన్ని ముద్ర వేసే బదులు ఒక్కసారి నన్ను చంపేయండి సార్. షట్ అప్. ఇంకొక మాట కూడా అతిగా మాట్లాడుకో. నువ్వు ఇలా ఏడుస్తూ మాట్లాడితే నేను కరిగిపోతాననుకోకు. పెద్దమ్మ, పారు, ఇషిక అందరూ నిన్ను మోసగత్తే అంటున్నారు. నేను మాత్రం నీలో నిజాయితీ ఉందని నమ్మాను. కానీ ఈరోజు ఆ నమ్మకం చచ్చిపోయింది. ఇక ఈ జన్మలో నిన్ను నమ్మడం అనేదే జరగదు. ఎందుకంటే నేను నమ్మిన వాళ్లే నన్ను మోసం చేయడం నాకేం కొత్త కాదు. కానీ నమ్మి మోసపోయిన ప్రతిసారి నాలో మంచితనం చచ్చిపోయి ద్వేషం పెరుగుతోంది. ఆ ద్వేషం నాలో నన్నే బాధ పెడుతోంది. అందుకే ఇంకెప్పుడు నన్ను మోసం చేసిన వాళ్ళని నా దగ్గరికి రానివ్వను. ఇప్పుడు గంగని అక్కడే వదిలేసి వచ్చేంతగా ఏం జరిగిపోయిందంట? ఇంట్లో పెద్దవాళ్లతో చెప్పి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన లేదు. ఎవరిష్టానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడమేనా? రైట్, రుద్రఫోన్ కనెక్ట్ అయిందా? లేదు పెదనాన్న, స్విచ్ ఆఫ్ వస్తుంది. వదినకు కాల్ చేస్తే కూడా కాల్ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. వేరే కారు పంపించడానికి కూడా వీల్లేదు పెదనాన్న. రోడ్స్ అన్ని బ్లాక్ అయి ఉన్నాయి. అవుట్ సైడ్ రెయిన్ హెవీ కదా, దట్స్ వై ఐ థింక్ సో. గంగా ఫోన్ కి ట్రై చేయొచ్చు కదన్నయ్య. నో యూస్, లిఫ్ట్ చేయట్లేదు. అయితే ఖచ్చితంగా అక్కడ జరగరాని గొడవేదో జరుగుంటుంది. రుద్ర వస్తే కాని ఏ విషయం తెలీదు. ఇందులో తెలుసుకోవాల్సిందే ఉంది. ఆ గంగ ఆడిన నాటకం బయటపడుంటుంది. అందుకే రుద్ర తనని వదిలేసొస్తున్నాడు. ఏదైతేనే పీడ వదిలిపోయింది. శకుంతల, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? అవతల ఏం జరిగిందో అని మేమంతా టెన్షన్ పడుతుంటే నువ్వు సంతోషంగా ఉన్నట్టు మాట్లాడతావేంటి? నేనండం కాదండి, రుద్రే ఫోన్లో గంగ మోసం చేసింది అని అన్నాడు. తనెప్పటికీ తిరిగి రాదు అని కూడా అన్నాడు. ఇంతకన్నా ఇంకేం కావాలి? వాళ్ళిద్దరూ ఇప్పుడిప్పుడే ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు. ఇంతలో ఇలా జరగడం ఏంటి? అర్థం చేసుకుని పెళ్లి చేసుకుంటే కాపురాలు నిలబడతాయి, కానీ అవసరం కోసం పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లిళ్లు పెటాకులే అవుతాయండి. చాలే ఆపు. వాళ్ళకి సగం నీ శాపనార్థాలు తగిలినట్టున్నాయి. మావయ్య గారు, మీరు కూడా ఏంటి? సమస్య వాళ్ళిద్దరిదైతే మీరెందుకు గొడవ పడుతున్నారు? ఏది జరిగినా నన్ను మాటలండం మీ మావయ్య గారికి బాగా అలవాటైపోయింది. వీరు ఇప్పుడు మనలో మనం ఎంత ఆర్గ్యూ చేసుకుని ఏం లాభం? రుద్రబాబు గారు వస్తే తప్ప అసలు విషయం తెలియదు కదా. వెయిట్ చేద్దాం. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అపార్థాలున్నా తొలగిపోయి ఒకటైతే బావుండు. అన్నయ్యకి ఆవేశం ఎక్కువ, ఆలోచించకుండానే డెసిషన్స్ తీసుకుంటాడు. ఇది కూడా అలాంటి డెసిషన్ అయి ఉంటుంది. అన్నయ్య గంగతో తిరిగొస్తే బాగుండు. వీళ్ళిద్దరి ఆశలకి బ్రేక్ పడిందని తెలిస్తే ఏమైపోతారో పాపం.
ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్తున్నావు? వర్షంలో తడవడం సరదాగా ఉందా? మీ దగ్గరే ఉండి మీ కోపాన్ని మాటల్ని భరించడం కంటే వర్షంలో తడవడమే మంచిది. షడప్. ఏమైనా అంటే పౌరుషానికి మాత్రం ఏం తక్కువ లేదు. నోరు మూసుకుని వచ్చి అక్కడ నిలబడు. రా. నువ్వు వర్షంలో తడిసి నీకు జ్వరం వచ్చిందంటే, అయ్యో నా కోసం వర్షంలో తడిసి జ్వరం తెచ్చుకుందని నేను జాలిపడి ఇంటికి తీసుకెళ్తాననుకుంటున్నావేమో. అది ఎప్పటికీ జరగదు. ఆ చూపు చూడు. అమ్మాయివి కాబట్టి నిన్ను కొట్టకుండా వదిలేస్తున్నా. ఎదిగోండి సార్, ఎప్పుడూ డిసిప్లినింగ్గా ఉండకపోతే బెత్తంతో కొడతానని బెదిరిస్తారుగా. ఇప్పుడు నా మీద కోపంగా ఉన్నారుగా, తీసుకోండి, నన్ను కొట్టండి సార్. మీరు ఎంత కొట్టినా తిట్టినా భరిస్తాను, కానీ నన్ను అలా ద్వేషిస్తే నేను భరించలేకపోతున్నాను సార్. నేను మళ్ళీ చెప్తున్నాను, నిజంగా నన్నే తప్పు చేయలేదు సార్. ఆ ఫోన్ స్టాండ్ నాది కాదు. అది మా ఇంట్లోకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు సార్. నేనే తప్పు చేయలేదని ఈ అగ్ని మీద ఒట్టేసి చెప్తున్నాను సార్. నీకేమైనా పిచ్చా? నిప్పులో ఎవరైనా చేతులు పెడతారా? మరి ఏం చేయమంటారు సార్? మీరు నన్ను నమ్మట్లేదు. ఈ గాయం కంటే మీ కోపమే నన్ను ఎక్కువగా బాధ పెడుతుంది. ఒకసారి తాళి మీద ఒట్టేస్తే నమ్మాను కదా అని ఇప్పుడు నిప్పుల మీద ఒట్టేస్తే కూడా నమ్మేస్తాననుకున్నావా? మిమ్మల్ని నమ్మించాలని నా ప్రయత్నం కాదు సార్, మీకు నిజం తెలియాలని నా ఆరాటం. సరే, ట్రైపాడ్ గురించి నీకేం తెలియదు అనుకుందాం. ఇది వరకు అది అసలు మీ ఇంట్లోనే లేదనుకుందాం. మరి సడన్ గా ఎలా వచ్చింది? ఎవరైనా ప్లాన్ చేసి పెట్టారంటావా? అవును సార్, ఎవరు గిట్టని వాళ్ళు చేసి ఉంటారు. అదే ఎవరు? నిన్ను బ్లేమ్ చేయడం వల్ల ఎవరికి లాభం? బస్తీలో అంతా మావాళ్లే అంటావు కదా, మరి ఎవరు చేసుంటారో అది కూడా నువ్వే చెప్పు. నాకెలా తెలుస్తుంది సార్? మీరు నన్ను నమ్మితేనే కదా నన్ను నిజాలు నిరూపించే ప్రయత్నం చేయడానికి. మీరు నాకు ప్రధానం సిర పంపించిన రోజు నుంచి రిసెప్షన్ రోజు ఇవాళ ఇంట్లో జరిగింది చూస్తుంటే ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారనిపిస్తుంది. గంగా, వెయిట్ వెయిట్ వెయిట్. ఫస్ట్ థింగ్, నేను నీకు ప్రధానం చీర పంపలేదు, కానీ ఆ రోజు ఆ చీరతో ఉన్న ఫొటోసే వైరల్ అయ్యాయి. రిసెప్షన్లో పోలీసులు అవి నీ మొబైల్ నుంచే స్ప్రెడ్ అయ్యాయని చెప్పారు. దానికి ఆధారంగా ట్రైపాడ్ మీ ఇంట్లోనే దొరికింది. ఇవన్నీ కాదు అని ఎవరో వాంటెడ్గా కుట్ర చేస్తున్నారు అంటున్నావు. అసలు ఇదంతా నేను ఎందుకు నమ్మాలి? నిన్ను అమాయకురాలుగా ఎలా నమ్మాలి చెప్పు. నానేం చెప్పలేను సార్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ ఫోటో నా ఫోన్లో నుంచి వెళ్ళలేదు సార్. ఆ ఫోన్ స్టాండ్ మా ఇంట్లోకి ఎట్టా వచ్చిందో నేనేం చెప్పలేను సార్. స్టాప్ ఇట్. చెప్పిందే పదే పదే చెప్పి నన్ను నమ్మించాలని చూడకు. నాకు నీ అబద్ధాలు వినే ఓపిక లేదు.